తమిళనాట ఒక కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. అదే అన్నామలై ట్రెండ్. ఆయన బీజేపీకి రాజీనామా చేసినంత మాత్రాన అటు బీజేపీపై కానీ, ఆయనపై కానీ విమర్శల కంటే కూడా హిందూజియాజం ఎక్కువగా కనపరుస్తూ ఉన్నారు. ఈయన ఏం చేస్తాడు నెక్స్ట్ అనే ఆలోచనలో భాగంగా. అయితే ఆయన ఒక కొత్త పార్టీ పెడతాడు అనేది స్పష్టం. దాని పేరు కూడా త్వరలో ఖరారుగానుంది. ఇప్పుడు రాజీనామా కూడా బీజేపీ అధిష్టానం ఆమోదించేసింది. జాతీయ పార్టీలు తమిళ ప్రజల యొక్క హృదయాలను అర్థం చేసుకోలేకపోతున్నాయి, అందులో వైఫల్యం చెందాయి, అందుకనే వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది అని కూడా ఆయన క్లియర్గా చెప్పేశారు. అయితే గతంలో రజనీకాంత్ తనతో చేతులు కలపమన్నట్లుగా అన్నామలైని కోరినట్లుగా ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేశారనమాట అన్నామలై. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి కోణం. అటు విజయ్ పాపులర్ హీరో, ఇటు కూడా అన్నామలై పాపులర్ పొలిటీషియన్. ఈయనకి వ్యూహకర్త అనే పేరు ఉంది. అట్ ది సేమ్ టైం పాపులారిటీ పరంగా కొంత డ్రాబ్యాక్ ఉంది విజయ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు రజనీకాంత్ కనుక పక్కన చేరితే, గతంలో రజనీకాంత్ అన్నామలైని కోరినట్లుగా ఇప్పుడు అన్నామలై రజనీకాంత్ని కోరిన, మొత్తానికి వీరిద్దరూ ఒకటై ఒక కొత్త పార్టీతో ముందుకొస్తే అది టీవీకేకి అద్భుతమైన అపోజిషన్గా నిలుస్తుంది. ఇక ద్రవిడ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక కొత్త విధానంలోకి తమిళ ప్రజల ఆలోచనలు కూడా మల్లుతాయి. ఇది చాలా మంచి వాతావరణం, శుభపరిణామం కూడా. అయితే ఇప్పుడు అన్నామలై గారు చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే, గతంలో రజనీకాంత్ గారు తనను అడిగారు అని. ఇప్పుడు రజనీకాంత్ గారు ఆరోగ్యం దృష్ట్యానో లేకపోతే ఇత్యాది ఇతర కారణాల వలన అఫీషియల్గా రాజకీయాల్లో లేకపోయినా, ఏమో మనసు మార్చుకుని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే చెప్పలేం కదా, లేదా వెలుపల నుంచి సపోర్ట్ చేసినా కూడా అన్నామలైకి అది చాలా ప్లస్సే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రజనీకాంత్ అన్నామలై అంటే వ్యూహము పాపులారిటీ ఈ రెండు కలిసి టీవీకేకి చక్కటి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సీట్ల సంఖ్యలో చూసుకున్నా లేకపోతే ఇత్యాది టెక్నికల్గా చూసుకుంటే వీళ్ళేమి అపోజిషన్ కాదు, కానీ టీవీకేకి ఒక బలమైనటువంటి అపోజిషన్ లెవెల్లో ఉండి ఇప్పుడే క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తే కమింగ్ ఇయర్స్లో అన్నామలై ఆ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కొత్తగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, చర్చలు ఆ రాష్ట్రం గురించి.